గారు కరీంనగర్లో ఇచ్చినటువంటి ప్రెస్ స్టేట్మెంట్ పైన పత్రికా విలేకరులతో మాట్లాడే విషయాలపైన చాలా సుదీర్ఘంగా చాలా విషయాలు చెప్పారు. క్లుప్తంగా నేను 1-2 విషయాలు చెప్పదలుచుకున్నాను. బండి సంజయ్ గారికి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పైన అవగాహన లోపం, అదేవిధంగా అవగాహన లోపం ఉంటే తెలుసుకొని మాట్లాడవచ్చు, కానీ అది కూడా చేయరు. కారణం ఏంటంటే ఆయనకున్న ఎజెండా కేసీఆర్ని, బీఆర్ఎస్ పార్టీని, తెలంగాణ ఉద్యమ నాయకుల్ని కించపరచడానికే నేను పుట్టినా అని అనుకుంటాను. ఆయన చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. కాళేశ్వరం ప్రాజెక్టు ఇదివరకు ప్రాణహిత చెవెళ్ళ పేరిట వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2007లో ప్రకటన చేశారు. చేసి జీవో నెంబర్ 124 ద్వారా 16 మే 2007 నాడు 17,875 కోట్లుతోని జీవో ఇష్యూ చేశారు. కేవలం 19 నెలల్లో పట్టినే జీవో నెంబర్ 238 ద్వారా 38,500 పెంచారు. పనులు ప్రారంభం కాలేదు. ఒక జీవో 17,000కి ఇచ్చారు. కేవలము 19 నెలల్లో పట్టే దాన్ని మోర్ దెన్ డబుల్ 38,500 కోట్లకు చేసిండ్రు. చేసి 7 లింకులు 28 ప్యాకేజీలతోని రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే టెండర్ పిలిచిండ్రు. దాన్ని మళ్ళా 40,300 కోట్లను సవరించి మళ్ళీ డిపిఆర్ సబ్మిట్ చేశారు. పనులు ప్రారంభం కాకముందే 17,000 కోట్లు అన్నారు. దాన్ని 40,000 కోట్లతోని డిపిఆర్ చేసి ఢిల్లీకి పంపించారు రాజశేఖర రెడ్డి గారు. సరే, దురదృష్టవశాత్తు చనిపోయారు. తర్వాత వచ్చిన 2 ముఖ్యమంత్రులు మళ్ళీ దాన్ని సవరిస్తూ పోయినరు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే కేసీఆర్ గారే సవరించిండ్రు అన్నట్టు మాట్లాడుతున్నారు. ఈ సవరణ 17,000 కోట్లతో మొదలై పనులు ప్రారంభం కాకముందే 40,500 కోట్లతో డిపిఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పంపించింది ఢిల్లీకి. తర్వాత తుమ్మడిహట్టి దగ్గర ప్రాజెక్టు పనులు ప్రారంభం కాకముందే చివరి భాగా నుండి ప్రారంభం చేసిండ్రు పనులు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 7,800 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. దాదాపు తుమ్మడిహట్టి దగ్గర ప్రాజెక్టు కట్టకుండానే, బ్యారేజ్ గురించి ప్రయత్నం చేయకుండానే అక్కడ దాకా పోయినరు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి, మహారాష్ట్రలో 3 ముఖ్యమంత్రులు మారినరు. విలాస్రావు దేశ్ముఖ్ గారు మొదలు, తర్వాత అశోక్ చౌహాన్ గారు, తర్వాత పృథ్వీరాజ్ చౌహాన్ గారు. 3 ముఖ్యమంత్రులు మహారాష్ట్రలో, 3 ముఖ్యమంత్రులు ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి, రోషే గారు, అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డి. అక్కడ 3, ఇక్కడ 3 కాంగ్రెస్ వాళ్ళే. ఢిల్లీలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి, కాంగ్రెస్ వాళ్ళే. పనులు ప్రారంభం కాలేదు తుమ్మడిహట్టి దగ్గర. కాకపోగా కాంగ్రెస్ ముఖ్యమంత్రి మహారాష్ట్ర ఏం రాస్తాడు, నువ్వు 152 మీటర్ల దగ్గర మీకు కట్టనిచ్చేది లేదు, నువ్వేమైనా పనులు ప్రారంభిస్తే ఆ నష్టం నువ్వే భరించాలి, మాకు సంబంధం లేదు, మీకు కట్టనివ్వము అని చెప్పి మహారాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఉమ్మడి రాష్ట్రం కాబట్టి ఇక్కడ ముఖ్యమంత్రికి రాసిన లేఖలు ఇవన్నీ చరిత్ర. మిస్టర్ బండి సంజయ్, నేను ఒకటే అడుగుతున్నా, ఇప్పుడు ఇంకా కాంగ్రెస్లో పని అయిపోయింది. ఢిల్లీలో మోడీ గారు, మహారాష్ట్రలో ఫడ్నవీస్ గారు, తెలంగాణలో మీరు కిషన్ రెడ్డి గారు, ఇద్దరున్నారు. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు 3 అక్కడ ఒకళ్ళు. ఇప్పుడు ఢిల్లీలో ప్రధానమంత్రి బీజేపీ మోడీ గారు, మహారాష్ట్రలో ఫడ్నవీస్ గారు బీజేపీ, తెలంగాణ నుండి క్యాబినెట్లో 2 ఉన్నారు, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు. ఇప్పుడు మీరు కట్టియండి, ఎవడొద్దన్నాడు? తుమ్మడిహట్టి దగ్గర ప్రాజెక్టు కట్టు బండి సంజయ్ 152 మీటర్స్తోని కట్టిస్తే
నీకు బ్రహ్మరథం పడదాం మేము. ఇంకో మీ ఇద్దరం కరీమారి, వీరు కొత్త జిల్లా జగిత్యాల, ఇంకా మావాడు రాష్ట్రానికి మొత్తం ఎమ్మెల్సీ గారు. ఏమో బ్రహ్మరథం పడదాం కదా. 152 మీటర్ల దగ్గర తుమ్మడిహట్టి దగ్గర ఫడ్నవీస్ గారి నుండి పర్మిషన్ తీసుకొచ్చి కొబ్బరికాయ కొట్టు. నీ మిత్రుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా, నీ మిత్రుడు రేవంత్ రెడ్డి గారు, మీరిద్దరు కలిసి కొట్టండి. 2 నెలలు టైం ఇస్తారండి, ఇంకా తర్వాతనే నేను మాట్లాడతాను. 2 months. ఎందుకంటే ఢిల్లీలో మీకు మంచి గవర్నర్ బంగ్లాల కేంద్ర మంత్రులకు ఒక క్వార్టర్ ఉంటుంది. ఫడ్నవీస్కి దగ్గరనే ఆడ పోయి 2-3 రోజులు కూర్చొని రేపంచెలు మంచిగా పోయి అక్కడ కూర్చొని ఇంకా అక్కడి నుంచి వెళ్ళి రేవంత్ రెడ్డి గారు మొన్న అంటాడు తుమ్మడిహట్టి దగ్గర నుంచి వెళ్ళి గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లికి ఉంటాడు. చేయొచ్చు కావచ్చు, అంటే భూమిని కూడా సృష్టి వచ్చినప్పుడు బెండి చేస్తాడా భూమిని, లేకపోతే దాన్ని మొత్తం ఇట్లా చేస్తాడా? మరి మీ మిత్రుడు రేవంత్ రెడ్డి గారు మీరిద్దరు కలిసి ప్రారంభం చేయండి. తుమ్మడిహట్టి దగ్గర 152 మీటర్లతోనే 158 152 అనుకుంటా, 152 148 వాళ్ళు పర్మిషన్ ఇస్తా అంటారు. 148 దగ్గర ఇస్తే ఆడ ఏం సుక్క నీళ్ళు ఉండవు. ఇంకా ఇదే బండి సంజయ్ గారు, ఇంకా పెద్ద చర్చ వద్దు. నౌ యు ఆర్ మినిస్టర్, యూనియన్ మినిస్టర్, అలాంగ్ విత్ మిస్టర్ కిషన్ రెడ్డి గారు, ఫడ్నవీస్ గారు మీ బీజేపీ సీఎం, ఢిల్లీలో మోడీ గారు ఇచ్చి ఇంకా పైసలు పాపం రేవంత్ రెడ్డి దగ్గర లేవు, నన్ను చీల్చినా కూడా నా దగ్గర రూపాయలు లేదని మాట్లాడతాం కాబట్టి బాధ ఎందుకు పాపం, అది నేషనల్ ప్రాజెక్ట్ కింద డిక్లేర్ చేసి ఆ డబ్బులు కూడా పట్టుకరా. ఎట్లయితే పోలవరంకి ఇచ్చారు కదా చంద్రబాబు నాయుడుకి, నిన్న ఒకటి మాట్లాడుతాడు బండి సంజయ్ గారు 38,000 కోట్ల రూపాయలు ఇచ్చినాము ఆంధ్రప్రదేశ్కి అని ఏదో స్టేట్మెంట్ చదివినా. మరి తెలంగాణకి ఎంత ఉంటుంది అంత, దాన్ని డిపిఆర్ చేపియండి, తప్పు లేదు. తుమ్మడిహట్టి దగ్గర కూడా కేసీఆర్ గారు కూడా కడతాం అనుకున్నాం. దేనికోసమో ఆ ఉన్న వాటర్ని ఎక్కడి వరకు తీసుకురావాలో అక్కడ వరకు కడతాం అనుకున్నాం మేము. తుమ్మడిహట్టి డెఫినెట్గా మన అక్కడ కట్టుకోవాల్సిందే. ఇంకా ఇక్కడికి ఎందుకు మార్చినావు అని నేను ప్రశ్నిస్తా కాబట్టి నేను చెప్తా క్లుప్తంగా. ఇంకా మా శ్రవణ్ గారు మాట్లాడాలి. ఎందుకు కట్టినామంటే చాలామంది తెలుసు, కేసీఆర్ గారు చాలా సందర్భాల్లో చెప్పారు. ప్రాణహిత తుమ్మడిహట్టి దగ్గర ప్రారంభమై గోదావరి నదిలో కలిసే కాళేశ్వరం దగ్గర కలిసేసరికి 116 కిలోమీటర్ల ప్రయాణం చేస్తుంది తెలంగాణలో. తుమ్మడిహట్టి మీద దాని పేరు వారదా నది, పెనుగంగ, వెనుగంగ 3 కలిస్తే అది ప్రాణహిత పేరుతోని మళ్ళా మన కౌటాల కంచెలు కిందికి వచ్చి గోదావరిలో కలిసేది 116 కిలోమీటర్లు. ఈ 116 కిలోమీటర్లు పూర్వపు ఆదిలాబాద్ జిల్లా, ఇప్పుడు ఆసిఫాబాదు, కుమరంభీము, అదేవిధంగా మంచిర్యాల జిల్లా, ఈ 2 దాంట్లోకెళ్ళి ప్రయాణం చేసి వస్తుంది. వచ్చేటప్పుడు ఎన్ని వాగులు కలుస్తాయి నేను చెప్తా. మన తెలంగాణ వైపు నుండి పెదవాగు, ఎర్రవాగు, వట్టివాగు, నీల్వాయ్, గొల్లవాగు, చెలిమెలవాగు, ర్యాలీవాగు, జైపూర్ వాగు, ఇంకా ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర వైపు నుండి